ఆన్లైన్ వేదికల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న కేసులో దేశవ్యాప్తంగా 20 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేసింది. విజయవాడలోని ఉగ్ర కేసు నిందితుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టింది. సిమ్ కార్డులు, టీ-షర్టులు, ఫోన్లు స్వాధీనం చేసుకుంది. భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా ఆన్లైన్ వేదికల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న కేసులో విజయవాడతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, దిల్లీలోని 20 ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందాలు బుధవారం ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. విజయవాడ పంజా సెంటర్, నైజాం గేటు, గొల్లపాలెం గట్టు ప్రాంతాలకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ దానిష్ నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. వారు వాడిన టీ-షర్టులు, కర్చీఫ్లు, సిమ్ కార్డులు, ఫోన్లు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. వారి స్నేహితుల ఇళ్లకు వెళ్లి విచారించారు. మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ దానిష్ కలిసి అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరిట గ్రూపు ఏర్పాటు చేసుకుని నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఐసిస్ తో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు మార్చిలో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. విదేశాల్లోని హ్యాండర్ల ఆదేశాల మేరకు భారత్ పై యుద్ధం కోసం పనిచేస్తున్నట్లు, దేశవ్యాప్తంగానూ ఈ నెట్వర్క్ విస్తరిస్తున్నట్లు తేల్చింది. దీనిపై విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి వివిధ రాష్ట్రాలకు చెందిన 11 మంది నిందితులు, ఒక బాలుడిని అరెస్ట్ చేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. హైదరాబాద్ మలక్పేట్లోని సైదా బేగం, కర్ణాటక బళ్ళారి జిల్లా జర్తాబీడిలోని అబ్దుల్ సలాం, బీహార్లోని పాట్నాలో షాద్మాన్ దిల్కష్, ఢిల్లీ విజయ్ విహార్లో లక్కీ అహ్మద్, రాజస్థాన్లోని జోధ్పూర్లో జిషాన్ అబ్దుల్ మజీద్, పశ్చిమ బెంగాల్లోని బంకురాలో మీర్ అసిఫ్ అలీ, మహారాష్ట్రలోని పుణేలో షారుఖ్ ఖాన్, ముంబైలో ఫైజ్ ఉర్ రెహమాన్ తో పాటు వారి సంబంధికుల నివాసాల్లో బుధవారం ఈ సోదాలు జరిగాయి. వీరంతా విదేశీ హ్యాండర్లతో నిరంతరం ఆన్లైన్లో సంప్రదిస్తూ జిహాద్ కోసం ప్రయత్నిస్తున్నారని, యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించేలా చేస్తున్నారని ఎన్ఐఏ తేల్చింది. దేశాన్ని అస్థిరపరచడం, ఖలీఫాను స్థాపించడం లక్ష్యంగా కుట్రలు చేసినట్లు గుర్తించింది. ఎన్ఐఏ తనిఖీలను ఆక్షేపిస్తూ నిందితుల తరపు న్యాయవాదులు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో బుధవారం మధ్యాహ్నం మెమో వేశారు. నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కోర్టుకు సమాచారం ఇవ్వకుండా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఎన్ఐఏ అధికారులు నిందితుల తల్లిదండ్రులను మొబైల్ స్టోర్కు తీసుకెళ్లి కొత్త సిమ్ కార్డులు తీసుకున్నారని వాదించారు. ఈ సిమ్ కార్డులను దర్యాప్తు అధికారులు తీసుకొచ్చి నిందితుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చూపిస్తున్నారని అన్నారు. ఎన్ఐఏ న్యాయవాదిని పిలిపించి వివరణ కోరాలని, స్వాధీనం చేసుకున్న వాటిలో కోర్టుకు సమర్పించేలా ఆదేశించాలని కోరారు.